మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లు తెరిచారు ఏసీబీ అధికారులు. లాకర్లలో భారీగా నగదు బయటపడింది. సుమారు 5 కోట్ల రూపాయల వరకు నగదు లభ్యమైంది. ఎస్బీఐ బ్యాంకు లాకర్లో స్థిరాస్తి డాక్యుమెంట్లను, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. శ్రీధర్ 5 రోజుల కస్టడీలో 4వ రోజు విచారణ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ విచారణలో కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు తెరిచారు. దాంట్లో కోటాను కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తర్వాత బంగారు ఆభరణాలు కూడా బయటపడ్డాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీధర్ విచారణ ఎట్లా కొనసాగుతుంది? శ్రీధర్ విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు తెరిచినటువంటి బ్యాంకు లాకర్లలో బయటపడ్డటువంటి సంపద మొత్తం ఎంతగా చెబుతున్నారు? ఈరోజు 4వ రోజు శ్రీధర్ని కస్టడీలో ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ప్రస్తుతం ఇంకా ఏసీబీ ఆఫీస్లోనే ఉన్నారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలోని 2వ అంతస్తులో శ్రీధర్ను విచారిస్తున్నారు. దానికి సంబంధించి మనం ఒకసారి పైన 2వ ఫ్లోర్లో నూనె శ్రీధర్ని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈరోజు ఆయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు, ఎస్బీఐకి సంబంధించిన 2 బ్యాంక్ లాకర్లని ఓపెన్ చేయడం జరిగింది. అందులో దాదాపు 10ల సంఖ్యలో డాక్యుమెంట్స్తో పాటు బంగారు ఆభరణాలు కూడా దొరికినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ వాల్యూ కూడా కోట్లల్లో ఉంటుందని చెప్పేసి ఏసీబీ అనుమానిస్తుంది. అవి ఎవరి పేరుపై కొనుగోలు చేశాడు, ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఈ లాకర్లో పెట్టడానికి గల బినామీలు ఎవరెవరు అనే దానికి సంబంధించి ఏసీబీ ఆరా తీస్తుంది. ఇప్పటికే 200 కోట్ల విలువైన ఆస్తులని ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు బ్యాంక్ లాకర్లో దాదాపు భారీగా బంగారు ఆభరణాలతో పాటు డాక్యుమెంట్స్, చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏసీబీ గుర్తించుకుని జరిగింది. వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. రేపటితో శ్రీధర్ కస్టడీ కూడా మిగనుంది. దాదాపు 5 రోజుల పాటు ఆయనకి ఏసీబీ కస్టడీకి అనుమతించడం జరిగింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం ఈరోజు 4వ రోజు ఆయనను కస్టడీలో విచారించారు. ఈరోజు సోమవారం కావడంతో ఆయన బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసి చూసిన సందర్భంలోనే భారీగా బంగారు ఆభరణాలతో పాటు డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ వాల్యూ కూడా 5 కోట్ల వరకు ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మార్కెట్ వాల్యూలో ఇంకా దానికి 10 రెట్లుగా ఉండే అవకాశం కనబడుతుంది. అయితే నూనె శ్రీధర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా కీలకంగా పనిచేశాడు. ఆయన ఇంజనీరింగ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ప్రస్తుతం కూడా పనిచేస్తున్నాడు. ఆ పలుకుబడితో కాళేశ్వరం ప్రాజెక్టులో చక్రం తిప్పాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే శ్రీధర్కి సంబంధించిన ఆస్తుల చిట్టా బయటికి వచ్చింది. దాదాపు 17 మంది అధికారులపైన విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా అవినీతికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి తిరిగి లాభం పొందారు, బిల్లుల చెల్లింపులు కావచ్చు, ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అని చెప్పేసి కూడా ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కూడా అవినీతి పరుల అధికారుల లిస్టు తోడుతూ ఉన్నారు. అందులో భాగంగానే దాదాపు 2 నెలల పాటు శ్రీధర్కి సంబంధించిన ఆస్తులు, ఆయన బినామీలు ఎక్కడెక్కడ ఉంటారు, వారికి సంబంధించిన సమాచారం తెలుసుకొని గత నెల 13వ తేదీన ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. దాదాపు మొత్తం 13 చోట్ల హైదరాబాద్, బెంగళూరు, ఏపీ, కరీంనగర్, వరంగల్ ఇలా చాలా ప్రాంతాల్లో. సురేష్, ఇవాళ 5 రోజుల కస్టడీలో ఇవాళ 4వ రోజు విచారణ కొనసాగుతుంది. 4 రోజులుగా శ్రీధర్ ఎట్లా సహకరిస్తున్నారు, ఏసీబీ అధికారులకు ఎట్లా సహకరిస్తున్నారు, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్స్ సంతృప్తికరంగా ఉన్నాయా, ఎట్లా సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది? అంటే ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా శ్రీధర్ ముందుంచి విచారిస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వారిని కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారణ జరుగుతుంది. ఎందుకంటే బినామీలపైనే ఎక్కువగా శ్రీధర్ ఆస్తులు కొనుగోలు చేశాడు కాబట్టి వాళ్ళకి శ్రీధర్కి గల సంబంధాలు ఏంది, మీ పేరు మీద ఎప్పుడు కొనుగోలు చేశారు, సేల్ డీడ్ ఎప్పుడుంది, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించి ఇవన్నీ శ్రీధర్ కొనుగోలు చేసిన ఆస్తులే అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించి ఆధార్
ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇక ఈరోజు ఆయన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు కాబట్టి మరికొన్ని డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వాటిపైన కూడా శ్రీధర్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. ఎందుకంటే ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంపాదన, ఆయన ఆస్తుల విలువ ఎక్కడ కూడా పొంతనలేదు. దాదాపు 200 కోట్లు అంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు కూడా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరికైనా బినామీగా శ్రీధర్ కూడా ఉన్నాడా? ఎందుకంటే ఆయన సంవత్సరం క్రితమే కాళేశ్వరం నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆయన బదిలీ అయిన చోట రిపోర్ట్ చేయకుండా కాళేశ్వరంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులకు సంబంధించిన అండదండలు కూడా శ్రీధర్కి పెద్ద ఎత్తున ఉన్నట్టు కూడా ఏసీబీ అనుమానిస్తుంది. వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.